నమస్కారం మిత్రమా. మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? కోట్లు సంపాదించాలని కలలు కంటున్నా మనస్సు శాంతి లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది, తోడుగా గుండెభారం పెరుగుతోంది. కొంతమంది ధనవంతులు ఎందుకు సంతోషంగా లేరు? పేదవాళ్లు ఎందుకు శాంతి కోల్పోతున్నారు? ఈరోజు మనం ఆ ప్రశ్నకు సమాధానం కోసం 2500 సంవత్సరాల క్రితం జీవించిన ఒక మహానుభావుడి వద్దకు వెళ్దాం. గౌతమ బుద్ధుడి వద్దకు. అతను రాజకుమారుడు. అతనికి లక్షలాది సంపద, రాజ్యం, సుఖాలు అన్నీ ఉన్నాయి. కాని ఆ సంపదలో శాంతి లేదని తెలుసుకుని అన్నీ వదిలేశాడు. ఆ తర్వాత జ్ఞానోదయం పొంది లక్షలాది లౌకికులకు, వ్యాపారులకు, రైతులకు, ఉద్యోగులకు, గృహస్థులకు సంపద ప్లస్ మనశ్శాంతి రెండూ ఎలా సాధించాలో చెప్పాడు. ఈ వీడియోలో బుద్ధుడు చెప్పిన నిజమైన సంపద సూత్రాలు. ఇవి కేవలం డబ్బు గురించి కాదు, ధర్మం, కర్మ, దానం, సంతృప్తి, శాంతి గురించి. చివరి వరకు చూస్తే మీ జీవితం మారిపోయేలా 8 ప్రధాన సూత్రాలు, నిజమైన కథలు, ఆధునిక ఉదాహరణలు, మీరు ఇంట్లోనే అమలు చేయగల ప్రాక్టికల్ టిప్స్ ఇస్తాను. ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చివరి సూత్రం మీ గుండెను తాకుతుంది. రెడీనా? మొదలు పెడదాం. సిద్ధార్థుడు లక్షలాది బంగారు నాణాలు, సుందరి భార్య యశోధర, కొడుకు రాహుల్ను వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనొక సత్యం చూశాడు. బాహ్య సంపద మనస్సును శాంతిపరచదు, కాని అతను ధనాన్ని ద్వేషించలేదు. బుద్ధుడెప్పుడూ ధనం చెడ్డది అని చెప్పలేదు. అతను గ్రహస్థులకు, అంటే లౌకికులకు సంపద ఎలా సంపాదించాలి, ఎలా కాపాడాలి, ఎలా వాడాలి అని స్పష్టంగా బోధించాడు. మన సంస్కృతిలో పురుషార్థాలు ధర్మం, అర్థం, కామం, మోక్షం. బుద్ధుడు అర్థంను ధర్మంతో ముడిపెట్టాడు. ధనం ధర్మంగా సంపాదిస్తే అది మనశ్శాంతికి సహాయం చేస్తుంది. ఇది మన ఉపనిషత్తులు, గీతలోని నిష్కామ కర్మతో సరిపోతుంది. బుద్ధుడు చెప్పాడు, సంపద కేవలం బంగారు కాదు, అది మనస్సు యొక్క సంతృప్తి కూడా. బుద్ధుడు అష్టాంగిక మార్గంలో ఒకటి సరైన జీవనోపాధి. ధనం సంపాదించేటప్పుడు ఎవ్వరినీ బాధపెట్టకూడదు. ఆయుధాలు, మానవులు, మాంసం, మద్యం, విషాలు అమ్మకూడదు. మన సంస్కృతిలో అహింస అని ఇదే. ఉదాహరణ, ఒక వ్యాపారి మద్యం అమ్మి కోట్లు సంపాదించాడు, కాని కుటుంబం నాశనమైంది. బుద్ధుడు చెప్పినట్లు ధనం తేనెటీగలా సేకరించాలి, పూలకు హాని చేయకుండా. ఇప్పుడు ఆధునిక ఉదాహరణ, ఎథికల్ బిజినెస్ చేసే టెక్ కంపెనీలు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్లు దీర్ఘకాలికంగా సఫలమవుతారు. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఒక ప్రశ్న అడగండి, ఇది ఎవరికైనా హాని చేస్తోందా అని. ఇది మీ సంపదను ధర్మసంపదగా మారుస్తుంది. ధనం సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిర్వహించడం మరో ఎత్తు. దీని గురించి బుద్ధుడు సిగాలుడు అనే యువకుడికిచ్చిన అద్భుతమైన సూత్రం ఈరోజు మనందరికీ ఎంతో అవసరం. అదే సిగాలోవాద సూత్రం. మొదటి సూత్రం, ఆదాయం విభజన, ద 4 part రూల్. డబ్బు చేతికి రాగానే అందరూ ఖర్చు గురించే ఆలోచిస్తారు. కానీ బుద్ధుడేం చెప్పాడంటే, మీ ఆదాయాన్ని 4 భాగాలుగా విభజించండి. మొదటి భాగం 25% మీ సుఖాలకు, మీ కుటుంబ అవసరాలకు, అంటే జీవితాన్ని ఆనందంగా గడపడానికి. 2 మరియు 3 భాగాలు 50% మీ వ్యాపారానికి లేదా పెట్టుబడులకు, అంటే సంపదను మరింత వృద్ధి చేయడానికి. 4వ భాగం 25% అత్యవసర పరిస్థితులు మరియు ఆపదల కోసం, అంటే సేవింగ్స్. చూశారా, మనమిప్పుడు చెప్పుకుంటున్న మోడర్న్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను బుద్ధుడు 2500 ఏళ్ల క్రితమే ఎంత చక్కగా వివరించారో. రెండవ సూత్రం, సంపదను హరించే 6 వ్యర్థాలు, ద 6 లీక్స్. మీరు ఎంత సంపాదించినా ఈ 6 రంధ్రాలు గనక మీ జీవితంలో ఉంటే ఆ సంపదంతా కరిగిపోతుంది. అవేంటంటే, మొదటిది మద్యం మరియు ఇతర వ్యసనాలు. రెండవది జూదం లేదా త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశ. మూడవది వేళాపాళా లేకుండా రాత్రిపూట తిరగడం. నాలుగవది నాట్యం, సినిమాలు, వ్యర్థ వినోదాలకు అతిగా బానిసవ్వడం. ఐదవది చెడు స్నేహాలు, అంటే మనల్ని తప్పుగోవ పట్టించే మిత్రులు. ఆరవది సోమరితనం. ముగింపు సందేశం, మన సంస్కృతిలో చెప్పబడిన అర్ధకామంను ఎప్పుడూ ధర్మం నియంత్రించాలి. ధనం సంపాదించడం ఎంత ముఖ్యమో ఈ వ్యర్థాల బారిన పడకుండా దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. వీటన్నింటికీ మించి బుద్ధుడు ధమ్మపదంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పారు. అదేంటంటే, సంతృప్తియే అత్యంత గొప్ప ధనం. మనకు ఎన్ని బంగారు కొండలున్నా, ఎన్ని వేల కోట్ల సంపద ఉన్నా
మనసులో కోరికలు మాత్రం అంతం కావు. ఒక కోరిక తీరగానే మరొకటి పుడుతూనే ఉంటుంది. కాని ఎప్పుడైతే మీరు నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉన్నాను అని మనస్ఫూర్తిగా అనుకుంటారో అప్పుడే మీరీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులవుతారు. నిజానికి మనశ్శాంతి అనేది బయట ఎక్కడో లేదు, అది మీ సంతృప్తిలోనే మొదలవుతుంది. విజేతకు కావాల్సిన 3 ఆయుధాలు. కేవలం ప్లానింగ్ ఉంటే సరిపోదు, ఆచరణలో విజయం సాధించాలంటే బుద్ధుడు మరో 3 కీలక సూత్రాలను బోధించారు. 1. శ్రద్ధతో కూడిన కష్టం, రైట్ ఎఫర్ట్. మనం చేసే పని ఏదైనా కావచ్చు, దానిమీద పూర్తి దృష్టి ఉంచి శ్రద్ధగా కష్టపడాలి. ఏకాగ్రత లేని కష్టం నీళ్లమీద రాతలాంటిది. మనం చేసే పనిలో మన ప్రాణం పెట్టినప్పుడే అది సంపదగా మారుతుంది. 2. గుడ్ ఫ్రెండ్షిప్. బుద్ధుడు ఎప్పుడూ చెప్పేవారు, మన చుట్టూ ఉండేవారు మన భవిష్యత్తును నిర్ణయిస్తారు అని. మీ స్నేహితులు మంచివాళ్లు, ఆశయాలు ఉన్నవాళ్లు అయితే మీ ఎదుగుదల సులభం అవుతుంది. అదే తప్పుడు స్నేహాలు మీకున్న సంపదను, శాంతిని కూడా హరిస్తాయి. 3. మైండ్ఫుల్నెస్ మరియు ధ్యానం. అన్నింటికంటే ముఖ్యమైనది మైండ్ఫుల్నెస్, అంటే ప్రస్తుతం మనం చేసే పనిమీద పూర్తి ఎరుక కలిగి ఉండటం. ధ్యానం చేయడం వల్ల కేవలం ఒత్తిడి తగ్గడమే కాదు, మీలో సృజనాత్మకత, క్రియేటివిటీ పెరుగుతుంది. సరే, బుద్ధుడు చెప్పిన ఈ గొప్ప విషయాలన్నీ విన్నాం కదా, మరి వీటిని మన ఆధునిక జీవితంలో ఈ రోజటి నుండే ఎలా అమలు చేయాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. 1. బడ్జెట్ ప్లానింగ్. ఇప్పటి నుండి ప్రతి నెల మీ ఆదాయం రాగానే దాన్ని బుద్ధుడు చెప్పినట్లు 4 భాగాలుగా విభజించండి. మీ అవసరాలకు, పెట్టుబడికి మరియు సేవింగ్స్కి స్పష్టమైన లెక్క ఉండనివ్వండి. 2. చిన్నదానం. వారంలో ఒకరోజు, అది చిన్నదైనా సరే, ఎవరికైనా సహాయం చేయండి. అది డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, లేదా మీ సమయం కావచ్చు. ఇచ్చే గుణమే మీ సంపదను పెంచుతుంది. 3. మైండ్ఫుల్నెస్. రోజుకు కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ స్ట్రెస్ని తగ్గించి ఆఫీస్లో లేదా బిజినెస్లో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. 4. నీతివంతమైన సంపాదన, ఎథికల్ లైఫ్. మీరు చేసే పని లేదా వ్యాపారం 10 మందికి మేలు చేసేలా ఉండాలి. ఎవర్నీ మోసం చేయకుండా సంపాదించే రూపాయి మీకు కోటి రూపాయల శాంతినిస్తుంది. 5. డిసిప్లిన్. సోమరితనాన్ని వదలండి. అవసరం లేని ఖర్చులను, వ్యర్థ వినోదాలను తగ్గించండి. గుర్తుంచుకోండి, పొదుపు చేసిన ప్రతి రూపాయి సంపాదించిన రూపాయితో సమానం. ఈ సూత్రాలు పాటిస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, మీ మనశ్శాంతి కూడా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ బుద్ధుని ఈ బోధనలు మీ జీవితంలో మార్పు తెస్తాయని మీరు నమ్మితే వెంటనే బుద్ధుడు సంపద అని టైప్ చేయండి. మీ ఒక్క కామెంట్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.